హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్. దేశంలో ఎక్కడైనా ఒక పార్టీకి ఓటేసిందని ఒక పార్టీకి చెప్పినా కూడా వినకుండా ఓటేసిందని తల్లిని చంపే ఘటన ఎక్కడైనా చూసారా? ఇప్పటిదాకా విన్నారా? కానీ ఆంధ్రప్రదేశ్లో అది చోటు చేసుకుంది. అది ఎవరో కాదు, ది గ్రేట్ లెజెండరీ అండ్ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు తయారు చేసిన పచ్చముట పచ్చ హమాస్ గాళ్ళు అని ఎందుకంటారంటే ఈ స్టోరీని చూసిన తర్వాత మీకు ఒక కంక్లూజన్ వస్తుంది అనమాట. రాజపుండు బ్రహ్మాండం రాజపీనుగా చచ్చినా కూడా మళ్ళీ వెంటాడుతూనే ఉంటుందని ఎట్లయితే అనుకుంటామో, చంద్రబాబు దాష్టీకానికి 1995 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. కథలుగా చెప్పుకుంటూనే వచ్చినాం. ఒక బెల్లి లలిత దగ్గర నుంచి మొన్నటి గీతాంజలి వరకు చాలా చాలా అంటే చాలా క్రూరంగా టీడీపీ రాజకీయాల కారణంగా బలైన వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు తాజాగా స్టోరీ ఏంటంటే, తన తల్లి టీడీపీకి ఓటేయమని చెప్పినా వైసీపీ వాళ్ళకు ఓటేసిందని చెప్పి కొట్టి చంపిండు ఒక యువకుడు తాగిన మత్తులో. దానికి కారణం ఎవరంటే చంద్రబాబు. ఒకసారి ఆ స్టోరీ చూద్దాం. టెర్రరిస్టులను తయారు చేసిన చంద్రబాబు వైసీపీకి ఓటేసిందన్న కోపంతో కన్నతల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త. అనంతపురం జిల్లాలో దారుణం. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటేసిందన్న కారణంతో మధ్యమత్తులో కన్నతల్లిని దారుణ హత్య చేసి పరారయ్యాడు. ఒడ్డే వెంకటేశ్వర అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తిరుగుతుండగా తల్లి ఒడ్డే సుంకమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసినట్లు కొడుకుతో చెప్పగా కోపంతో ఊగిపోయి మద్యం సేవించి ఇంటికి వచ్చి తల్లితో గొడవపడి క్షణికావేశంలో కన్నతల్లి తలపై ఇనుప సుత్తితో బాధి హత్య చేశాడు. సమాచారం అందుకున్న కమ్మదూరు పోలీసులు హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశ్వర కోసం పోలీసులు గాలిస్తున్నారు. సో ఇది ఆమె డెడ్ బాడీ. ఇంతకు మించిన సాక్ష్యం ఏమైనా కావాలా? ఒకసారి దీన్నే డీటెయిల్ గా ప్రయత్నం చేద్దాం. ఫ్యాన్కు ఓటేసిందని తల్లిని చంపేశాడు. కుమారుడి చేతిలో హత్యకు గురైన సుంకమ్మ. సుత్తితో కొట్టి చంపిన కుమారుడు. అనంతపురం జిల్లాలో దారుణం. ఏలూరు జిల్లాలో కుటుంబంపై ఇనుపరాడుతో దాడి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అండగా నిలవడంతో అవ్వాతాతలు అక్క చెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్ లో స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిందన్న అక్కస్తో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వైసీపల్లికి చెందిన సుంకమ్మ 52 ఏళ్ల వయసు. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చింది. దీంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశ్వరు మంగళవారం తల్లితో గొడవ పడ్డాడు. తనకు తెలియకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు ఎందుకు వేశామని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గాన్ని ఒడగడినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులపై ఇనుపరాడుతో దాడి. ఇది అనంతపురం అయితే ఇక ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో చోటు చేసుకుంది. బాధితుడు మంగమూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేశారని ప్రశ్నించారు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టిన వాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ సమీపంలో ఇన్పరాడుతూ తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలు తాళలేక వారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్ఆర్సీపీ వీరాభిమానని, తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇట్లాంటి ఘటనలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా జరుగుతాయా? ఒక్క చంద్రబాబు తయారు చేసిన ఈ టెర్రరిస్టు పచ్చ హమాస్ గాలు తప్ప. అరే రకరకాల సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పిల్లలకు విద్యా వైద్యం అందుతుందని చాలా వరకు పాజిటివ్ ఓటు పడింది మొన్న. ఇంకా అంత మాత్రానికి దాడులు చేసి ఇళ్లలో వాళ్ళని చంపేస్తారా? ఇట్లా తయారు చేసిండు పచ్చముఖం చంద్రబాబు. ఇప్పుడే కాదు, 95లో ఎప్పుడైతే మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిండో ఆనాటి నుంచే ఇట్లా తయారు చేస్తూ వచ్చిండు చంద్రబాబు. కుటుంబం మొత్తం కలిసి ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. గ్రామాలు మొత్తం ప్రశాంతంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. 2 వర్గాలు కొట్టుకుంటే ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తే రిమైనింగ్ వర్గం ఓట్లు పోయినా పర్వాలేదు, కానీ ఒక వర్గం అయితే తనకు స్టికార్ అయి ఉంటది కదా అన్న దుర్బుద్ధి, చంచల మనస్తత్వంతోనే చంద్రబాబు చేసే దాష్టికాలు ఇవన్నీ. ఇక ఎప్పుడు మారుతారు? ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచం ఇంత ఫార్వర్డ్ గా వేగంగా ముందుకెళ్తుంటే వీళ్ళు మాత్రం ఈ పచ్చ హమాస్కాలు మాత్రం ఇంకా చంద్రబాబు మాయలో పడి, చంద్రబాబు ట్రాప్ లో పడి ఇట్లా చేస్తే దాష్టికాలకు పాల్పడుతుంటే ఏమనాలి? పల్నాడు అట్లనే రగులుతుంది. అరే ఓటేసిన వైసీపీ వాళ్ళకు ఓటేసినామని చెప్పి
వైసీపీ అభ్యర్థులకు ఇళ్లలోకి వెళ్ళి గుంజుకొచ్చి మరి కొట్టడం ఏంది? ఎటుపోతుంది సమాజం? ఇది ఆ ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే వ్యవహారం. మళ్ళీ ఆయన అసెంబ్లీలో చాలా చోట్ల నేను కడిగిన ముత్యాన్ని తమ్ముళ్ళు నిప్పును వంకాయను లొటపీసిన అని చెప్తాడు. కార్యకర్తలు ఇట్లా రెచ్చిపోతున్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే ఇట్లాంటి దాడులు జరగవా? ఒకసారి అంటే లీడర్ కు లోఫర్ కు మధ్య తేడా ఏందో ఇప్పటికైనా గమనించండి. ఎవరు జనానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరు ఇట్లా మూకలను ఉగ్రవాదులను తీవ్రవాదులను తయారు చేస్తున్నారు పార్టీల పేరుతో. ఏ బెంగాల్లోనో ఇంకెక్కడో జరిగినాయంటే అది వేరే ఆటవిక ప్రాంతం, ఆటవిక రాజ్యం అనుకుందాం. బీహార్లోను ఉత్తరప్రదేశ్లో. ఇంత డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి వైరుధ్యాలు రెచ్చగొట్టి ఇట్లా చేస్తున్నారంటే ఇన్ని ఏ చెప్పుతో కొట్టాలి? మీరు ఆలోచించుకోవాలి. రేపటి తీర్పు ఎట్లా ఉండదు కాక ఈ దాడులు ఇవన్నీ కరెక్ట్ కాదు. మనుషులుగా బతకాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీకు ఏమియా. థ్యాంక్ యూ.